నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో నా టైం ఎలా ఉంది. చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతారు, నా టైం ఎలా ఉంది, ఈ వస్తున్న టైం నాకు ఎలా కలిసి రాబోతుంది, నాకు ఏం ఫేవరబుల్ చేంజెస్ జరుగుతున్నాయి, నేను ఏ ఏరియా పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, నాకు ఏ ప్లానెట్స్ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి, సో ఎలా ఉంటుంది నా టైం అని తెలుసుకోవాలని చాలామందికి అనిపిస్తుంటుంది కదా. ఈరోజు మన వీడియో అదే. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. ఈ రీడింగ్లో నేను ఆస్ట్రల్ డైస్ కూడా యూస్ చేస్తాను. సో ఇది పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఆస్ట్రల్ డైస్తో స్టార్ట్ చేద్దాం. మీకు మీ టైం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం ఆస్ట్రల్ డైస్ ద్వారా. వావ్. సో ఇక్కడ నెంబర్ 2 ఉంది, అంటే సెకండ్ హౌస్. మీకు మీ వాల్యూ తెలిసి వచ్చింది అనమాట, మీ సెల్ఫ్ వర్త్ తెలిసి వచ్చింది, మీ ఫినాన్సెస్ ఇంప్రూవ్ అవబోతున్నాయి. సో మీ ఫినాన్సెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి బిగ్ కంగ్రాచులేషన్స్. ఎవరన్నా ఇప్పుడు నాకు డబ్బులు ఎట్లా వస్తుంది, లేకపోతే నాకు బెటర్ ఫినాన్సెస్ క్రియేట్ అవుతున్నాయా లేదా అనుకుంటూ ఉంటే మనసులో ఖచ్చితంగా మీకు బెటర్ ఫినాన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. మీ సెల్ఫ్ వర్త్ని మీరు నమ్ముకోండి. మీరు చేసే పనిని బట్టే మీకు ఫలితం వస్తుంది. మీరు ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అది కూడా మీరు మంచిగా విత్ గుడ్ వాల్యూస్ మీరు ఆ ఇన్కమ్ని ఆహ్వానిస్తున్నారు, అంటే అది హ్యాపీ మనీ. ఆ మనీ మీతో ఉండడానికి వస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు అలా వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఇది మటుకు వచ్చి ఇది ఇంకా పెరగబోతోంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు ఆ అబండెన్స్ అయితే క్రియేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ జూపిటర్ వచ్చారు. సో గురువు వచ్చినారు అంటే ఏంటి, ఎక్స్పాన్షన్, విస్తరించబోతున్నారు అనమాట. విస్తరిస్తున్నారు కాబట్టి అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది ఏదైతే మనీ మీకు వస్తుందో ఈ మనీతో మీరు ఎక్స్పాండ్ అవ్వబోతున్నారు. చాలా ఆప్టమిస్టిక్గా ఉండండి, ఎందుకు అంటే మీ స్పేస్ మీకు క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు నా ఉనికి నేను చాటుకోలేకపోతున్నాను, లేకపోతే నాది ఏంటో నేను తెలుసుకోవాలి అనుకుంటూ మీరు దానికోసం కష్టపడుతూ ఉంటే మీకు ఖచ్చితంగా ఇప్పుడు మీ ఉనికిని మీరు చాటుకోగలుగుతారు. మీరు విజనరీ లాగా తయారవుతున్నారు అనమాట. మీరు ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతారు, మీరు ముందే ఊహించగలుగుతారు, మీరు ముందే అనుకుంటారనమాట నేను ఏం చేయాలి అని చెప్పి. మీరు బాగా పక్కా ప్లాన్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళారంటే దాంట్లో ఇంకా 100% రిజల్ట్స్ తెచ్చుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కాంపన్సేషన్స్ కూడా వస్తుంటాయి కొంతమందికి. ఇక్కడ ఫినాన్సెస్ వస్తుంది అంటే కొంతమంది భూమి గవర్నమెంట్ తీసుకొని, లేదు అంటే ఎవరైనా తీసుకొని ఉండి దానికి కాంపన్సేషన్ రావాలి, నాకు ఇప్పుడు రోడ్ వైడనింగ్లో వెళ్ళిపోయి ఉండొచ్చు. అట్లాంటివి ఏమైనా జరిగి మీకు ఏదన్నా కానీ కాంపన్సేషన్ రావాల్సి ఉంటే ఇప్పుడు ఆ కాంపన్సేషన్స్ కూడా వస్తున్నాయి మీకు. సో ఆ కాంపన్సేషన్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చి మనకి సింహరాశి సింబల్ ఉంది. మీరు ఏ రాశికి చెందిన వాళ్ళైనా కానీ బేసిక్గా అక్కడ సింహరాశి మనకి ఏం చెప్తుందంటే మీరు ఆ కింగ్లీ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారనమాట. అంటే ఒక స్ట్రాంగ్ హోల్డ్ అయితే సంపాదించుకోబోతున్నారు. సింహం వచ్చి అడవికి రాజు. సో అలా మాదిరా మీ ఉనికి మీరు చాటుకుంటున్నారు. మనం అనుకున్నాం కదా ఇప్పుడు సెకండ్ హౌస్లో మీ వాల్యూస్, మీ సెల్ఫ్ వర్త్, మీ ఫినాన్సెస్ అని చెప్పి. సో మీ ఉనికి మీరు చాటుకుంటున్నారు, మీరు మోర్ ఎక్స్ప్రెసివ్గా తయారవుతున్నారు అనమాట. ఇంతకుముందు ఏమైనా కొంచెం ఇంట్రోవర్ట్గా ఉన్నా కానీ అయ్యో ఎందుకులే మనం ఇలా చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అట్లా మొహమాటానికి వెళ్తూ కొన్నిటిని దాచిపెడుతుంటే ఇప్పుడైతే మటుకు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అది క్లియర్గా వ్యక్తపరిచేస్తున్నారనమాట. సో మీలో కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగా పెరుగుతోంది, ఎందుకంటే మీరు రాజు కదా. సో అడవికి రాజు సింహం. సో ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది అనమాట. ఇక్కడ ఒకటి మనకు వద్దు ఏంటంటే ఈగోస్కి వెళ్ళకండి. అన్నీ నాకే తెలుసు, లేకపోతే నేను చెప్పినట్లే జరగాలి, నేను అనుకున్నట్లు అంతా అయిపోవాలి, ఇలాంటివి వద్దు. అండ్ మీ స్పిరిట్ కూడా ఏం కోరుకుంటుందంటే ఆ విజ్డమ్ని కోరుకుంటుంది అనమాట. సో ఆ ఎక్స్పాన్షన్ వల్ల మీకు ఏంటంటే మనకి ఇప్పుడు దేంట్లో అయినా కానీ ఒక నాలెడ్జ్ ఉంటేనే కదా మనం కొంచెం, అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఎదుగుతాము, ఎప్పుడు మనల్ని 10 మంది మెచ్చుకుంటారు, ఎప్పుడైతే మనం కొంచెం
ఇతరుల కన్నా మనం కొంచెం మెరుగ్గా ఉంటామో, ఇతరుల కన్నా మనం కొంచెం మెరుగ్గా ఆలోచిస్తామో, మన చెయ్యి ఎప్పుడైతే ఇట్లా పైన ఉంటుందో అప్పుడు ఏంటంటే మనల్ని ఇతరులు చూసి మనలాగా అవ్వాలని ఇన్స్పైర్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి. మన లోపల ఆ విజ్డమ్, మనం వైస్గా గ్రో అవుతున్నాం కాబట్టి ఏజ్తో పాటు మనం ఏంటంటే ఆ విజ్డమ్ని గెయిన్ చేస్తున్నాం కాబట్టి మనం ఏంటంటే అలా ఉండగలుగుతున్నాము, ఇతరులని ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం. సో మీతో అయితే అదే జరుగుతుంది. బ్యూటిఫుల్ ఆస్ట్రల్ డైస్ ద్వారా అయితే మనకి ఇది తెలిసింది. ఇప్పుడు మనం కార్డ్స్ నుంచి చూద్దాం మీకు ఎలా ఉంది ఏంది అనేది. సో ఇక్కడ నాకు కొన్ని మనకి ఇప్పుడు ఇవి కూడా మనకి హౌసెస్, ప్లానెట్స్ ఇవే ఉంటాయి అన్నమాట. మనకి రాసులు అవి ఉంటాయి ఈ కార్డ్స్లో కూడా. మనం చూద్దాం ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏం కార్డ్స్ వస్తున్నాయో. గుడ్. సో ఇక్కడ మనకి జెమినై వచ్చింది. జెమినై అంటే మిథున రాశి. సో ఇక్కడ మీకు ఏంటంటే మీరు చాలా మీ ఎనర్జీ ఓకల్ అవ్వబోతుంది అనమాట. ఇంతకుముందు మీరు మనసులో మదన పడుతుంటే, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా మీరు ఎక్స్ప్రెసివ్గా తయారవబోతున్నారు అని చెప్పి. ఇంతకుముందు మీరు మనసులో అనుకొని ఉంటారు, మనసులో మదన పడి ఉంటారు. ఇప్పుడు మీరు రైట్ వేలో ఇతరులతో ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ఇతరులకి ఎలా తెలియపరచాలి అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో మీరు రైట్ వేలో ఇతరులకి ఎట్లా తెలియపరచాలి, మీరు లైవ్లీగా అంటే విత్ ఫుల్ ఎనర్జీ. ఇక్కడ చూడండి ఇట్లా డార్క్ ప్లేస్లో ఈ చుక్కలన్నీ మెరుస్తున్నాయి. ఇక్కడ ఒక వజ్రం కూడా మెరుస్తుంది. ఇది క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్. సో క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్తో మనము మెడిటేషన్ చేస్తే మన ఎనర్జీస్ కూడా చాలా క్లియర్గా, క్లీన్గా, బ్యూటిఫుల్గా ఎవాల్వ్ అవుతాం అనమాట. మీరు అలా ఎవాల్వ్ అవుతున్నారు. కొంచెం మిస్యూస్ బిహేవియర్ ఉంటుంది, అప్పుడప్పుడు చిన్నపిల్లల్లాగా ఆట పట్టిస్తుంటారు, మిస్యూస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు చాలా లైవ్లీగా, బబ్లీగా, విట్టీగా తయారవబోతున్నారు అనమాట. యూఆర్ బికమింగ్ మోర్ ఇన్ఫర్మేటివ్. ఏదైనా మాట్లాడుతున్నారు అంటే ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా, ఒక పాయింట్ తెలియకుండా మీరు మాట్లాడరు. సో మీకు ఆ పాయింట్ తెలిసి మీరు విత్ ఫుల్ నాలెడ్జ్, విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్, విత్ ఫుల్ విజ్డమ్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏమవుతారు, అయ్యో మనం ఏం మాట్లాడకపోతేనే మేల్లే, మళ్ళీ మనం ఒక మాట చెప్పి మళ్ళీ ఒక మాట అనిపించుకొని, లేకపోతే మనం తప్పుగా ప్రూవ్ అవ్వడం ఎందుకు అని చెప్పి వదిలేస్తారనమాట. ఇప్పుడు మీ జోలికి రావాలంటే కొంచెం 1-4 సార్లు ఆలోచిస్తారు మీతో మాట్లాడాలంటే, ఎందుకంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి కాబట్టి. సో ఇంతకుముందు ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు అది క్లియర్ అవుతోంది. అంటే మీ థ్రోట్ చక్ర హీల్ అవుతోంది ఇక్కడ. సో థ్రోట్ చక్ర హీల్ అవుతోంది కాబట్టి మీరు క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారనమాట. మీకు ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ థింగ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. మళ్ళా అగైన్ ఆ అబండెన్స్ క్రియేట్ అవ్వడానికి ఇక్కడ ఏంటంటే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మెంటల్గా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. ఇంతకుముందు నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకు బాగలేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నో, ఇప్పుడు ఆ హోప్ కల్టివేట్ అవుతోంది. మీకేంటంటే మీకు ఆ గుర్తింపు రావడం, మీరు ఎదగడం, మీరు సరిగ్గా మాట్లాడగలగడం, ఎక్స్ప్రెస్ చేయగలగడం, మీకేం కావాలో మీరు అది తెలుసుకుంటున్న దానివల్ల, మీ సెల్ఫ్ వర్త్ రియలైజ్ అయిన దానివల్ల మీకేంటంటే ఇప్పుడు మీరు బెటర్గా హీల్ అవుతున్నారనమాట. మెంటల్గా యూఆర్ బికమింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ ఏదైనా కానీ సూపర్ఫిషియల్గా చూడకండి, డెప్త్. ప్రతిదానికి కొన్ని లేయర్స్ ఉంటాయి. ఒక మాట అన్నారంటే కూడా ఒక మాట ఎందుకు అన్నారు అనే దానికి చాలా రీజన్స్ ఉండి ఉండొచ్చు. ఆ పైనవి చూసేసి మోసపోకండి. దాని లోపల లోతుగా విశ్లేషించినప్పుడు ఎందుకు ఇది వచ్చి నిండొచ్చు అనే దానిపైన కూడా ఒకసారి ధ్యాస పెట్టండి. సో అది. ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. బేసిక్గా ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, మీరు చాలా వైజ్గా మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకుంటున్నారు, ఫినాన్సెస్ మీకు బాగా బెటర్ అవుతున్నాయి, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీకేంటంటే ఈ విజ్డమ్ గెయిన్ చేసిన దానివల్ల గురువు స్ట్రాంగ్ అవుతున్న దానివల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు దాన్ని క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. అండ్ ఇక్కడ మనకి 2 రాశులు వచ్చినాయి, సింహరాశి వచ్చింది, మిథున రాశి వచ్చింది. సో మనము సింహరాశికి రవి అధిపతి. సో సన్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అందుకనే ఆ అథారిటేటివ్ పొజిషన్స్లోకి వెళ్ళబోతున్నారు. జాబ్ వైజ్ చూస్తే మీకు ప్రమోషన్స్ ఉంటాయి. మీ ఉనికిని మీరు ఎందుకు చాటుకుంటున్నారంటే ఇందుకే చాటుకుంటున్నారు. ఇండివిజువాలిటీ అనేది పెరుగుతోంది. ఇండివిజువాలిటీ పెరుగుతోంది కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి మీరు చేయాలనుకున్నటివి, మీరు చెప్పాలనుకున్నటివి బెటర్ వేలో మీరు చేసుకోగలుగుతున్నారు.
అండ్ మీ సోల్ ఎవాల్వ్ అవుతుంది, మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది, మీలో క్రియేటివ్ ఎనర్జీస్ పెరుగుతున్నాయి. సో ఎవరికి రాని థాట్స్, ఎవరికి రాని ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకు వచ్చి దానివల్ల మీకు గుర్తింపు దొరకడానికి హై ఛాన్సెస్ ఉంది. సో కొంతమంది అయితే మీ లైఫ్ పర్పస్ని మీరు తెలుసుకోబోతున్నారు. ఇక్కడ మీరు ఎలా ఉండాలంటే మీరు చాలా కాన్షియస్గా చేయాలి. ఒక మాట అంటున్నా, ఒక పని చేస్తున్నా కానీ కాన్షియస్గా చేయండి. సో దట్ ఫ్యూచర్లో ఎవరన్నా ఎప్పుడన్నా క్వశ్చన్ చేసినా కానీ మీ సైడ్ నుంచి మీరు క్లీన్ అండ్ క్లియర్గా ఉండడానికి. అండ్ మిథున రాశిని ఎవరు రూల్ చేస్తారంటే మెర్క్యూరీ రూల్ చేస్తుంది. సో మెర్క్యూరీ రూల్ చేస్తుంది కాబట్టి మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవుతున్నారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి. సిబ్లింగ్స్తో మీకు ఏమన్నా ఇంతకుముందు గొడవలు ఉంటే ఆ గొడవలన్నిటికీ ఒక అంతం వస్తుంది. సో ఇప్పుడు వరకు మాట్లాడుకోకుండా ఉంటే మేబీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు మీతో మాట్లాడాలనుకోవచ్చు. మీరు ఏదైనా ట్రావెల్ పోస్ట్పోన్ అవుతూ వస్తుంటే మీరు ట్రావెల్ చేయడానికి కూడా హై రీజన్స్ ఉన్నాయి. మీ నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మైండ్ రిలేటెడ్, సెన్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మెర్క్యూరీ స్ట్రాంగ్ అవ్వింది దానివల్ల. సో మీరు చాలా ఇంటెలిజెంట్గా ఉండబోతున్నారు. అండ్ ఏదైనా కానీ ఒక రీజనింగ్తో చెప్తారనమాట ఎవరికైనా కానీ. సో మీరు ఆ రీజనింగ్తో చెప్తారు కాబట్టి మీతో ఇంకా తిరిగి మాట్లాడలేరు. అందుకనే కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా పెరుగుతున్నాయి అన్నమాట. దేనికైనా కానీ మీరు సమాధానం చెప్పగలుగుతారు. అండ్ మీరు సమాధానం చెప్పేది కూడా ఎదుటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంతకుముందు సరిగ్గా అర్థం చేసుకోలేక మనస్పర్ధలు వచ్చినా కానీ ఇప్పుడు ఆ మనస్పర్ధలు అయితే క్లియర్ అవుతున్నాయి. గుడ్, నాకు 2 కార్డ్స్ అనుకున్నాను, 2 కార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ అదే చెప్తున్నాను కదా, ఇక్కడ చేంజ్ అనేది ఉంది. ఇక్కడ చేంజ్తో పాటు ఆ రీబర్త్ అనేది ఉంది. ఇక్కడ మనకి ప్లూటో అండ్ యురేనస్ వచ్చింది. యురేనస్ చెప్పేది ఏంటంటే మార్పు గురించే చెప్తుంది. రాహు, యురేనస్ అంటే ఏంటంటే రాహు. సో రాహు వచ్చి ఆ మార్పు గురించే చెప్తారు. ఒరిజినాలిటీ, మీరు మీ ఒరిజినాలిటీలోకి వస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సో అండ్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు వరకు లోపల అణచిపెట్టుకొని ఇప్పుడు వాల్కనో లాగా బర్స్ట్ అవుతానంటారనమాట. అంటే రెబెలిషియస్గా తయారవుతున్నారు. ఎంతసేపు మీరేంటి అణచిపెట్టి నన్ను మాట్లాడొద్దు అంటారు, నాకేం తెలియదు అంటారు. నేను ఇప్పుడు నా టైం వచ్చింది, నేను చేసి చూపిస్తాను, నేను మాట్లాడతాను. సో ఆ రెన్యూవల్స్ అయితే ఉన్నాయి. అందుకని ఇక్కడ రీబర్త్, ప్లూటో కూడా వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్, ఈ 2 ఒకదాని గురించి మాట్లాడుతుంది. సో ఇప్పుడు వరకు ఏదైనా ఆ హ్యూమిలియేషన్ ఉంటే అట్లా అంచుకొని ఎవరన్నా మీ పైన యజమాయిషి చలాయిస్తూ ఇలాంటివి ఉంటే, సో ఇప్పుడు ఏంటంటే మీరు మీ పవర్లోకి వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు యు ఆర్ గివింగ్ బ్యాక్ అనమాట. సో మీ పవర్ సోర్సెస్ అనేటివి పెరుగుతున్నాయి. ఇక్కడ ఆ కంపల్షన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో, ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి, వీటినన్నిటిని మీరు బ్రేక్ చేస్తున్నారనమాట. అండ్ ప్లూటో ఇంకో దాని గురించి కూడా మాట్లాడుతుంది, అండర్ వరల్డ్ గురించి కూడా మాట్లాడుతుంది. అంటే భూలోకం, కింద నాగలోకం అలా చెప్తారు కదా. సో అండర్ వరల్డ్, సో డార్క్ ఫోర్సెస్. ఇక్కడ మీరు మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే ఏమన్నా నెగటివ్స్ ఉంటే వాటిని తీసేసి ఆ లైట్ ఫోర్సెస్ని మీ లోపల ఇంకా పెంపొందించుకోవాలి, ఇంకా మెరుగుపడాలి. ఈ నల్ల బొగ్గు వజ్రం 2 ఒక దగ్గర నుంచే వస్తాయి. సో మనం బొగ్గులాగా కాకుండా వజ్రంలాగా మెరవాలి, ఇలా మెరవాలి. ఎలా అయితే ఇక్కడ మెరుస్తోందో క్లియర్ క్వార్ట్జ్, అలా మీరు మెరవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు 25, 27 ఈ మీ బర్త్డేస్ కావచ్చు, మీ ఏజ్ కావచ్చు. సో ఈ నెంబర్స్తో లేకపోతే ఈ డేట్స్లో మీకు ఏమన్నా మార్పులు రావడం జరగడం కూడా జరగచ్చు అనమాట. మనం ఇప్పుడు ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. సో మీ టైం ఎలా మారబోతుంది, పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబా థ్యాంక్ యూ. మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ ద నార్త్ నోడ్ వచ్చింది. మీ పొటెన్షియల్లోకి వస్తున్నారు. ఇది అదే చెప్తున్నారు ఏంటంటే మీరు మీ స్ట్రెంగ్త్, మీ కోర్ ఇది ఏంటి అనేది మీరు తెలుసుకుంటున్నారనమాట. సో మీరు ఆ వాల్యూస్లోకి వస్తున్నారు కాబట్టి మీ స్ట్రెంగ్త్ని, మీ పొటెన్షియల్ని మీరు డిటర్మైన్ చేయగలిగినారు, తెలుసుకోగలిగినారు కాబట్టి మీ డెస్టినీ మారుతుంది. మీకు గ్రోత్ వైపు అడుగులు వేస్తున్నారనమాట. డైరెక్షన్ ఫర్ గ్రోత్ ఇన్ కరెంట్ లైఫ్. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మెరుగైన గ్రోత్ని మీరు చూడగలుగుతారనమాట. ఎదుగుతున్నారు.
సో మీ గ్రేటెస్ట్ డిజైర్స్ ఏమన్నా ఉంటే ఈ టైం ఇలా మారుతుంది కాబట్టి ఇప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారనమాట మీరు. ఇక్కడ మీరు గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ లైక్ మీకంటూ మీరు ఒక టీమ్ని పెట్టుకోవడం కానీ, మీకు నచ్చిన వ్యక్తులతో మీరు ఏదైనా స్టార్ట్ చేయడం కానీ, లేదు వాళ్ళ సలహాలు సూచనల పైన మీరు చాలా బాగా ఎదగలుగుతారనమాట. మీ ఫ్యూచర్ పొటెన్షియల్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో సక్సెస్ వస్తుందన్నమాట. దేర్ విల్ బి గన్ షాట్ సక్సెస్. మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీ టైం, ఇప్పుడు మీ టైం నడుస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ లిబ్రా వచ్చింది. ఓకే, లిబ్రా అంటే తులారాశి. సో మనం వాల్యూస్ అన్నాం కదా. సో వాల్యూస్ మనం కరెక్ట్గా మనం ఎప్పుడైతే మన జడ్జ్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయో, ఎప్పుడైతే మనం న్యాయపరంగా మనం ముందరికి వెళ్తామో, మనకు ఒక సెట్ ఆఫ్ వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఇవి ఉంటాయి. సో ఎథిక్స్. సో దానివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్ ఇంకా మోర్ బ్యూటిఫుల్ అవుతుంది, మీ రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి. సో ఇక్కడ రిలేషన్షిప్స్ బెటర్ అవ్వడానికి మీ పార్ట్నర్స్తో మీకు లైఫ్ ఇంకా బెటర్గా బ్యూటిఫుల్గా తయారైపోతుంది అనమాట. ఎందుకంటే మీరు నిర్ణయాలు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఈ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్న దానివల్ల మీలో ఫేర్నెస్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫేర్నెస్ పెరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, మీరు మీ పార్ట్నర్స్ని కావచ్చు, రిలేషన్షిప్స్ని కావచ్చు, మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. సో మీరు ఆ రైట్ బ్యాలెన్స్లోకి, ఆ హార్మోనియస్ లైఫ్లోకి వస్తున్నారనమాట. సో ఇక్కడ కొంతమందికి రీకన్సిలియేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, సిబ్లింగ్ సైడ్ నుంచి కూడా రీకన్సిలియేషన్స్ ఉన్నాయి, లేకంటే పార్ట్నర్స్. సో ఎవరైతే మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారో, మీకు వాళ్ళంటే ఇష్టం ఉంటుంది, లేదు వాళ్ళకి మీరంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, మనస్పర్ధల వల్ల వాళ్ళు దూరం అయి ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ రీకన్సిలియేషన్స్ అయితే ఉన్నాయి. మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్న దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం టారో ద్వారా చూద్దాం, మనకి ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారేమో. ఏంజల్స్, బాబా, మనం ఎవరినైతే అనుకుంటున్నామో ఇంకా ఏమన్నా. ఇవి చోటు కార్డ్స్, ఇవి మినీ డెక్ అనమాట ఇది. సో ఈ మినీ డెక్ ద్వారా మనకి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుందో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీరు చూసారా, చాలా క్లీన్గా ఉంది. సో మీరు అంత క్లియర్గా క్లారిటీకి వస్తున్నారు. సో ఇంతకుముందు అంటే ఎట్లా ఏంది అనేది మీకు ఇంతకుముందు అంత క్లారిటీ లేకుండా, డెసిషన్ సరిగ్గా తీసుకోలేకపోతే ఇప్పుడు మీరు రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. మీ టైం చాలా చాలా మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీరు చాలా పాజిటివ్గా తయారవుతున్నారు. అండ్ ఈ పాజిటివిటీ మీకు అబండెన్స్ని క్రియేట్ చేస్తుంది. గురువు స్ట్రాంగ్ అవుతున్నారు. సో గురువు స్ట్రాంగ్ అవుతున్నారు కాబట్టి మీరు కోరుకునింది మీరు దక్కించుకోగలుగుతారనమాట. అండ్ ఇక్కడ మనకి తులారాశికి వచ్చి శుక్రుడు. సో మీ బ్యూటీ, మీ ఎలిగెన్స్, ఇది కూడా బాగా లవ్, అందుకనే పార్ట్నర్స్తో మీ రిలేషన్షిప్ ఇంకా బెటర్ అవ్వడం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇందుకే జరుగుతుంది. అండ్ నాకు ఇంకొక కార్డ్ కావాలి. బ్యూటిఫుల్గా ఉంది కదా అసలుకి. మీరు ఆ రైట్ బ్యాలెన్స్లో వస్తున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే టెంపరెన్స్ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి మీకు జడ్జ్మెంట్ వచ్చింది. మనం అనుకున్నాం కదా ఇక్కడ రెన్యూవల్స్, రీబర్త్, ప్లూటో ఎనర్జీ చూసారా, డబుల్ కన్ఫర్మేషన్. ఇక్కడ మళ్ళీ మనకి సన్ వచ్చింది, చారియట్ వచ్చింది. సో సక్సెస్, గన్ షాట్ సక్సెస్ ఉంది మనకి ఖచ్చితంగా. మనం అనుకున్నాం కదా నార్త్ నోడ్ నుంచి మనకి సక్సెస్ ఉందని చెప్పి. అండ్ మనం సన్ సింహరాశికి అధిపతి అని చెప్పుకున్నాము. సో సన్ గురించి మనం అనుకున్నాం కదా, మనం ఈగోస్కి వెళ్ళొద్దు, మనం న్యాయబద్ధంగా మనకు రావాల్సిందైతే మనకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది. టెంపరెన్స్ అంటేనే బ్యాలెన్స్. లిబ్రా, తులారాశికి టెంపరెన్స్ అనమాట, రైట్ బ్యాలెన్స్లోకి వస్తున్నారు. ఎంప్రెస్ అంటే మనకు వీనస్ ఎనర్జీస్, శుక్రుడు ఎనర్జీస్ అనమాట. సో కొంతమంది లిటరల్గా తల్లి అవ్వాలనుకుంటే తల్లి అవుతున్నారు. ఇక్కడ గ్రోత్, అబెండెన్స్, ఫర్టిలిటీ అండ్ న్యూట్రిషన్, ఏదన్నా కానీ మీరు యు నేమ్ ఇట్, వాటిలో అన్నిట్లో మీకు ఆ ఎలిగెన్స్, ఆ బ్యూటీ, ఎన్హాన్స్మెంట్ అనేది ఉంది, ఆ గ్రోత్ ఉంది, అబెండెన్స్ ఉంది. సో అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది. మీరు ఏవైతే అనుకుంటున్నారో రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి అన్నాం కదా, ఏస్ ఆఫ్ కప్స్, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, కొత్త రిలేషన్స్ ఫామ్ అవ్వడం కానీ, అండ్ కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడం కానీ లవ్ లైఫ్లో. సో ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అండ్ మెజిషియన్ వచ్చినారు. మెజిషియన్ నేను ఏం చెప్పాలి, ఇంకా మీరు మ్యాజిక్ చేయగలుగుతారు. మీ దగ్గర ఉన్న రిసోర్సెస్తో మీరు
జరిపించుకోవాలనుకున్నటువన్నీ మీరు జరిపించుకోగలుగుతారు, పొందాలనుకున్నటువన్నీ మీరు పొందగలుగుతారు. మెజిషియన్ మ్యాజిక్ చేస్తారు. మీరు ఫేర్ మ్యాజిక్ చేయాలనుకుంటున్నారా, డార్క్ మ్యాజిక్ చేయాలనుకుంటున్నారా? ఫేర్ మ్యాజిక్ చేస్తే మనం ఈ బ్లెస్సింగ్స్ అన్నిటినీ మనం క్లెయిమ్ చేయగలుగుతాం. ఒకవేళ మనం మ్యాజిక్ని, మన శక్తిని తప్పు దారిలో ఉపయోగించినాం అనుకోండి, అప్పుడు మనకి రిజల్ట్స్ అలానే వస్తాయి. కానీ మీరు మీ వాల్యూస్ తెలుసుకుంటున్నారు, మీ సెల్ఫ్ వర్త్ తెలుసుకుంటున్నారు కాబట్టి మీ మ్యాజిక్ని అయితే మీరు రైట్ వేలోనే యూస్ చేసి మీరు పొందాలనుకున్న హ్యాపీనెస్ని మీరు పొందగలుగుతారు. అండ్ ఇక్కడ ఖచ్చితంగా రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి అండ్ మీరు కోరుకున్నట్లు మీకు జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. జడ్జ్మెంట్ ఉంది కాబట్టి ఆ రిన్యూవల్స్, రీబర్త్, ఆ ట్రాన్స్ఫర్మేషన్, హ్యూజ్ చేంజ్, ఇక్కడి నుంచి మీరు మీ ఒరిజినాలిటీకి రావడం, ఆ బ్రేక్ త్రూ అనేది దేంట్లో అయినా కానీ ఆ బ్రేక్ త్రూస్ వస్తున్నాయి కాబట్టి న్యూ ఎనర్జీస్ ఫామ్ అవుతున్నాయి. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆస్ట్రల్ డైస్తో చూద్దాం నా టైం ఎలా మారిపోతుంది. మీ క్వశ్చన్, మీ టైం ఎలా మారిపోతుందో ఇప్పుడు మనం ఫస్ట్ ఆస్ట్రల్ డైస్ ద్వారా చూద్దాం. ఓకే ఇక్కడ 11th హౌస్ వచ్చింది. సో 11th హౌస్ వచ్చి మీరు ఫ్రెండ్స్, గ్రూప్స్, మీరు ఇట్లా మాత్రం రిలేషన్షిప్స్ అనేటివి మీకు పెరగబోతున్నాయి అనమాట. మీ ఫ్రెండ్స్ ద్వారా మీకు బెనిఫిట్స్ జరగడం కానీ, మీరు ఏదైనా గ్రూప్స్లో ఇన్వాల్వ్ అయిందంటే ఈ గ్రూప్స్కి బెటర్ ఛాన్సెస్ రావడం కానీ, అంటే ఇప్పుడు మీరు టీం వర్క్ అనుకోండి, ఆఫీస్లో టీం వర్క్ చేస్తాం కదా, మీ టీంకి మంచి ఐడెంటిటీ వచ్చి మీ టీంకి బెటర్ ప్రమోషన్స్, అంటే మీకు ఛాన్సెస్ రావడం, మీరు ఏవైతే కళలు కంటున్నారో ఆ కళలన్నీ సాకారం అవ్వబోతున్నాయి అన్నమాట. అండ్ మీరు మీ ఇంతకుముందు మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఐడియాస్ అన్నింటినీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే మీ కళలు సాకారం అవుతున్నాయి కదా, డ్రీమ్స్ కమింగ్ ట్రూ, కాబట్టి అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం మొదలవుతుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే మనకి ధనుసు రాశి, సజిటేరియస్ సైన్ వచ్చింది. సో ధనుసు రాశి మనకి ధనుసుకి గురువు అధిపతి. సో ధనుసు రాశికి గురువు అధిపతి కాబట్టి ధనుసు మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ ఫ్రెండ్లీ, ఇక్కడ చూడండి ఎంత బాగా హౌస్కి, ప్లానెట్కి, ఆ ప్లానెట్ని రూల్ చేసే, హౌస్కి, మనకి ఈ రాశికి, ఆ రాశిని రూల్ చేసే ప్లానెట్కి ఎంత బాగా కనెక్షన్ వచ్చింది చూడండి. 11th హౌస్ వచ్చి ఫ్రెండ్స్ గురించి, మన గ్రూప్స్ గురించి, వీటి గురించి చెప్తుంది కదా. ఇక్కడ ధనుసు రాశి కూడా మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఓపెన్ మైండెడ్గా ఉంటారు, కొంచెం ర్యాష్గా ఉంటారు. ఆ ర్యాష్గా, రూడ్గా ఉండడం మటుకు తగ్గించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనకి మళ్ళీ జూపిటర్ వచ్చేటప్పటికి ఇక్కడ జూపిటర్ కూడా మనకి ఏంటంటే చాలా ఆప్టమిస్టిక్గా ఉంటారు. మీకు ఏవైతే ఆ కన్వెన్షన్స్ ఉంటాయో, లైక్ ఏదైతే చేయాలనుకుంటారో అక్కడ డ్రీమ్స్ కమింగ్ ట్రూ, మనం 11th హౌస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మనం ఏవైతే మీ ఐడియాస్ ఏవైతే ఉంటాయో, మీరు ఎంత ఐడియల్గా మీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో ఆ కన్వెన్షన్స్ అన్నీ, ఆ ప్రాపర్ కన్వెన్షన్స్తో మీరు లైఫ్ని ముందరికి తీసుకుపోతున్నారనమాట. అండ్ ఇక్కడ మనకి మార్స్ వచ్చింది. సో మార్స్ అంటే ఏంటంటే సెల్ఫ్ ప్రొజెక్షన్ గురించి. సో యుల్ బికమ్ వెరీ అంబిషియస్. ఇప్పుడు మీరు ఇప్పుడు అంబిషియస్ ఉన్నారు, మీ అంబిషన్స్ అన్నింటినీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ కళలు సాకారం అవుతున్నాయి. సో ఇట్ ఈస్ ఆల్ యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీ అనమాట. సో మీరు ఆ యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీ ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు వరకు ప్లాన్ చేసిందంటే, ఇంతకు ముందు వరకు కాగితం పైన ఉంటుంది, లేదు మీ బుర్రలో ఆలోచించుకొని ఉంటారు, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఇప్పుడు ఏంటంటే దాన్ని రియాలిటీలోకి తీసుకొని వస్తున్నారు అనమాట. దానిపైన పని చేయడం మొదలు పెడుతున్నారు. సో పని స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఏదైనా నేను చెప్పాను కదా ఇంతకుముందు, ధనుసు రాశిలో ర్యాష్గా, రూడ్గా, అట్లా ఇంపల్సివ్గా, అగ్రెషన్, లైక్ కోపం, యాంగర్, ఇవి వద్దు. ఓకే, మీరు మీ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీ అంబిషన్ ఏదైతే ఉందో వీటిని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు కొంచెం ఓపిక పట్టాలి. సో మీ ప్యాషన్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. ఇక్కడ మీ ప్యాషన్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. మీ బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు బాగా హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఎస్పెషలీ మగవాళ్ళ వల్ల మీకు హెల్ప్ వస్తుంది. లైక్ మీ తండ్రి, భర్త, ఫ్రెండ్స్ ఎవరైనా మగవాళ్ళు, బ్రదర్స్, వీళ్ళ వల్ల మీకు హెల్ప్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు మీకు బాగా హెల్ప్ చేస్తారు. ఏదైనా కావాలంటే వెంటనే వీళ్ళ ద్వారా మనకి జరుగుతుందన్నమాట. అండ్ మనం ఇంతకు ముందు అనుకున్నట్లే మనకి ధనుసు రాశికి గురువు అధిపతి కాబట్టి మీరు నాలెడ్జ్ మీరు ఎంత గెయిన్ చేసి, ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఊరికనే ఏదో అనుకున్నాము స్టార్ట్ చేసినాం అన్నట్లు కాకుండా దానిపైన బాగా
కూలింగ్, దానిపైన బాగా అవగాహన పెంచుకొని దాని గురించి అన్ని వైపుల నుంచి దాన్ని బాగా రీసెర్చ్ చేసి ఆ తర్వాత మీరు స్టార్ట్ చేసినారంటే మటుకు మీరు గన్ షాట్ సక్సెస్ని పొందడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు కొన్ని కార్డ్స్ తీసుకొని చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం కార్డ్స్ నుంచి మీకు ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం కార్డ్స్ ప్లీజ్. ఓకే, ద సెకండ్ హౌస్. పైల్ నెంబర్ 1 వాళ్ళు కొంతమంది ఈ పైల్ నెంబర్ 2 కూడా చూస్తూనే ఉండొచ్చు. పైల్ నెంబర్ 1లో కూడా సెకండ్ హౌస్ వచ్చింది. సో మీ ఫినాన్సెస్, మీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆస్తి రూపంలో మీరు బాగా ఆస్తి పెంచుకుంటూ అంటే ఆస్తి పెరుగుతుంది, మీ ఫినాన్సెస్ పెరుగుతున్నాయి. అండ్ మీరు ఏవైతే వాల్యుబుల్స్ ఉంటాయో గోల్డ్ రూపంలో కావచ్చు, అసెట్స్ రూపంలో కావచ్చు, ఇల్లు కావచ్చు, భూమి కావచ్చు, ఇలా అన్నమాట స్థిర చర ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పెంచుకోబోతున్నారు. వాటిని కొనడం జరుగుతోంది. సో మీ వాల్యుబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. సో ఇక్కడ కొంటున్నారు. ఈ పైల్ సెలెక్ట్ చేసుకుని మీ మైండ్లో ఇప్పుడు నేను కొత్త కార్ కొనుక్కోవాలనుకుంటున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను ఈ టైంలో కొనొచ్చా కొనకూడదా అట్లాంటివి ఏమన్నా ఉంటే మీకు మంచి ప్రైస్కి మీకు అవి దొరుకుతూ ఉంటే మీరు అనుకుంటున్న దానికి మీరు ఏదైతే బడ్జెట్ వేసుకున్నారో దానికి వస్తుంటే మీరు తీసుకోవచ్చు ఇప్పుడు. సో ఇక్కడ అసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అది మనకి చెప్తున్నారు. అండ్ మనం ఇంకా కొన్ని కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం ఇంకా కొన్ని కార్డ్స్ చూద్దాం. సో మనకి సెకండ్ హౌస్కి మళ్ళా వీనస్, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా మనకి ధనుసు రాశికి వీనస్ అని చెప్పి, సెకండ్ హౌస్కి మనకి వీనస్ అన్నమాట. అండ్ ఆ సెకండ్ హౌస్ వచ్చి మనకి వృషభ రాశి దీనికి. సో అందుకనే ఏంటంటే మీ వాల్యూ పెరుగుతుంది. సో మనకి ఇక్కడ వృషభ రాశి ఏం చెప్తారంటే సీరియస్గా మీరు ఇప్పుడు వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంటారనమాట. సో స్టేబుల్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఏమన్నా ఇంతకు ముందు ఒడిదొడుకులు ఉన్న వాటిని మీరు రిజాల్వ్ చేసుకుంటున్నారనమాట. సో అందుకని చెప్పి మీ అసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంతకుముందు దుబారా ఖర్చులు పెట్టినింటారు, డబ్బులు వస్తుండింటే వాటిని ఇతర దీంట్లో వాడేస్తుంటారు, అవి మీ చేతిలో మిగలకపోయిండేటివి. ఇప్పుడు ఏంటంటే మీరు చాలా తెలివిగా వీటిని ఇంకొక రూపంలో దీన్ని రూపం మారుస్తున్నారు. డబ్బుని ఒక ఫిక్స్డ్ అసెట్గా దాని రూపం మారుస్తున్నారనమాట. సో లేదు ఈ డబ్బులు ఎత్తుకొని పోయి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, సిప్లో కానీ, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకోవడం కానీ చేతిలో ఉంటే ఖర్చు అయిపోతున్నాయని చెప్పి దీన్ని తీసుకొని పోయి భద్రపరుస్తున్నారనమాట ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా ఏం కార్డ్స్ వస్తున్నాయో చూద్దాం మనం. ఇక్కడ మనకి 6th హౌస్ సస్టైనబిలిటీ వచ్చింది. సో మనకి 6th హౌస్ వచ్చి వర్క్, సర్వీస్ గురించి. మీరు సర్వీస్ ఓరియంటెడ్ దాన ధర్మాలు చేయడం ఇవి జరుగుతున్నాయి. అండ్ మీరేంటంటే వర్క్ కూడా ఇంతకుముందు మీరు సీరియస్గా దేనిపైన ఇది చేసిందంటే సో మీకు దానికి రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అవుతారు. వర్క్ ప్లేస్లో మీరు ప్రమోషన్స్ ఏమన్నా మీకు పెండింగ్ ఉంటే ప్రమోషన్స్ రావడం కానీ, ఇంక్రిమెంట్స్ జరగడం కానీ, బోనసులు రావడం కానీ, వర్క్ ప్లేస్లో మీకు కావాల్సిన మీరు పొందాల్సిన ఐడెంటిటీ, మీకు ఆ గుర్తింపు రావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ 7th హౌస్ వచ్చింది. 7th హౌస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్, మ్యారేజ్. కొంతమందికి మ్యారేజ్ అవ్వలేదు అంటే ఇప్పుడు మ్యారేజ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి, మ్యారేజ్ ఫిక్స్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు ఎవరికైనా ప్రపోజ్ చేసింది వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకోకపోయిందంటే ఇప్పుడు ఒప్పుకోవడానికి ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బిజినెస్ రూపంలో కూడా ఆ పార్ట్నర్షిప్ స్టార్ట్ అవ్వచ్చు. సో మీరు ఇప్పుడు ఇతరులతో డీల్ చేయడం మీకు ఇప్పుడు చాలా ఈజీ. ఇంతకుముందు కత్తి మీద సాములాగా ఉంటుంది, ఇప్పుడు మీరు చాలా ఈజీగా సునాయాసంగా మీరు మీ రిలేషన్స్తో మీరు డీల్ చేయగలుగుతారనమాట. ఎందుకంటే మీకు సస్టైనబిలిటీ పెరిగింది. ఇక్కడ చూడండి చక్ర మొత్తం అంతా ఒక అలైన్మెంట్లోకి వచ్చింది. మీకు ఇప్పుడు తెలిసిందనమాట ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలి, ఎవరితో మనం ఎలా ఉండాలి అనేది మీకు తెలిసింది. అది తెలిసింది కాబట్టి ఇప్పుడు తెలివిగా ఈ డబ్బుని చేతిలో ఉంటే ఖర్చు అయిపోతుంది కాబట్టి దాన్ని ఇంకొక రూపంలో భద్రపరుస్తున్నారు. బ్యూటిఫుల్. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. సో 6th హౌస్ అంటే మనకి మళ్ళీ మెర్క్యూరీ, అండ్ 7th హౌస్ అంటే మళ్ళీ మనకి
శుక్రుడు. ఆ 7th హౌస్ వచ్చి మనకి మళ్ళా లిబ్రాని ఇండికేట్ చేస్తుంది. లిబ్రా అంటే తులారాశి, ఆ బ్యాలెన్స్ లేకొస్తున్నారు. అండ్ మనకి 6th హౌస్ వచ్చి స్కార్పియో అంటే వృశ్చిక రాశి, అందుకే నా ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇక్కడ మ్యారేజెస్ అవ్వడానికి కూడా మేజర్ రీజన్ ఇది ఉంటుంది. కొంతమంది చాలా సీక్రెటివ్గా తయారవుతున్నారు. అండ్ నేను ఇంకొకటి చెప్తాను, మీకు ఏమైనా గోల్స్ ఉంటాయి, మీకు ఏమైనా అంబిషన్ ఉంది, లేదు మీరు ఏదైనా చేయాలనుకుంటారు, అది 10 మందితో డిస్కస్ చేయకండి, 10 మందికి చెప్పకండి. దాంట్లో మీరు ఎవరన్నా వీళ్ళు ఖచ్చితంగా నాకు హెల్ప్ అవుతారు, వీళ్ళతో చెప్పిన దానివల్ల ఇది బయటికి పోదు, దీనివల్ల నాకు హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో ఎవరితో ఒకరు లేకపోతే ఇద్దరు అట్లనే చెప్పండి. అటు చెప్పకుండా మీరు ఏదన్నా మీరు సొంతంగా చేసుకోగలుగుతారంటే అట్టన్నా చేసుకోండి. అంతేగాని చెప్పినారంటే మట్టుకు మళ్ళా వాళ్ళు అందరూ ఒకలాగా తీసుకోరు కదా. కొంతమందికి ఆ ఈర్ష, ద్వేషం, అయ్యో మనకన్నా బాగుపడిపోతున్నారు, ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో అలాంటివి అలా నరదిష్టి తగిలేదానికి హై ఛాన్సెస్ ఉంది. సో చెప్పకండి. మీ గ్రోత్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని మీరు ఎదుగుతుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎవరితో అన్నా ఆ క్లోజ్ సర్కిల్లో ఒకరు లేకపోతే ఇద్దరు అట్లా చెప్పడం బెటర్. కానీ మీరు ఇతరులతో అయితే మటుకు చెప్పకండి, అందరూ ఒకలాగా ఆలోచించరు. సో అదైతే మటుకు కొంచెం జాగ్రత్త. అండ్ ఇక్కడ మనం చూద్దాం, ఇంకొకటి ఏంటంటే ర్యాష్గా ఉండకండి, రూడ్గా ఉండకండి, జెంటిల్గా హ్యాండిల్ చేయండి ఎవరినైనా కానీ. అగ్రెషన్ వద్దు, కోపం తగ్గించుకోండి, నిదానమే ప్రధానం. కోపంలో హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్లు నిర్ణయాలు తీసుకోకండి. కాబట్టి ఇట్లాంటివి కొన్ని అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ రిలేషన్షిప్స్ బెటర్ అవ్వాలన్నా కానీ తొందరపాటు నిర్ణయాలు ఉండకూడదు. ఆ సస్టైనబిలిటీ ఏదైతే మనం ఒక అలైన్మెంట్లోకి వస్తున్నామో ఇది జరగాలన్నా కానీ మనకి రైట్ చూసారా, కరెక్ట్ టైంలో వచ్చింది మూన్. సో ఇక్కడ మీరు యూ హ్యావ్ టు నర్చర్ యువర్ ఫీలింగ్స్. బాగా మీ మంచి ఫీలింగ్స్ని మీరు ప్రశాంతంగా ఉండడం, బ్యాలెన్స్డ్గా ఉండడం, పీస్ఫుల్గా ఉండడం, జెంటిల్గా ఉండడం. సో ఇవన్నీ ఇట్లా మంచి క్వాలిటీస్, మంచి ఫీలింగ్స్, మంచి ఇవేవైతే ఉన్నాయో అఫెక్షనేట్గా ఉండడం, ప్రేమగా ఉండడం, ఓపెన్గా ఉండడం, హ్యాపీగా ఉండడం, జాయ్ఫుల్గా ఉండడం, ఎంతూసియాస్టిక్గా ఉండడం, ఇలాంటి వాటిని మీరు ఇంకొంచెం పెంచి పోషించాలి. కోపంగా ఉండడం, అగ్రెసివ్గా ఉండడం, రూడ్గా ఉండడం, ర్యాష్గా ఉండడం, ఫికిల్డ్గా ఉండడం, ఇలాంటి వాటిని అయితే మటుకు తుంచేయాలి. సో మూన్ మెడిటేషన్స్, ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేయడం చాలా చాలా మంచిది. ఇంతకు ముందు వరకు మీరు యాక్సెప్ట్ చేసి నిండరు. ఇంతకు ముందు వరకు మీరేంది నాకు చెప్పేది, లేకపోతే ఇదేంది నన్ను ఏదన్నా చేసేది, నేను చేసుకోగలుగుతాను ఇలాంటివి. ఇప్పుడు మీకు యాక్సెప్టెన్స్ పెరుగుతోంది, ఓపిక పెరుగుతోంది బేసిక్గా. సో ఓపిక పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ లియో వచ్చింది. సో లియో వచ్చి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు, పెరగడం కాదు, మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఆ లో సెల్ఫ్ ఎస్టీము, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉంటే ఇప్పుడు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి మీరు ఏం చేయాలో మీరు ఆ పనులు చేయడం మొదలుపెట్టినారనమాట. సో మీరు చాలా ఇంప్రెసివ్గా తయారవబోతున్నారనమాట. మీరు తీసుకునే ఛాన్సెస్ కూడా ఎలా ఉంటాయి అంటే ఈ ఛాన్సెస్ వల్ల మీరు ఎదిగేలాగా ఉన్నాయన్నమాట. అండ్ మీరు చాలా ఇంప్రెసివ్గా తయారవుతున్నారు కాబట్టి ఇతరులు మీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. మీ ఎనర్జీస్ వల్ల కావచ్చు, మీ టాలెంట్ వల్ల కావచ్చు, మీ ఏవైతే మీలో కొందరు ముఖం చూస్తానే బా ఎంత కళ, ఎంత తేజస్సు, ఎంత బాగున్నారు అని చెప్పి అట్రాక్ట్ అవుతారు కదా, అలా తయారవుతున్నారనమాట. మీ చేతలు, మీ మాటలు, మీ పనులు, మీ రూపం. సో మీరు అంత బ్యూటిఫుల్గా ఎవాల్వ్ అవుతున్నారు. మీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు నవ్ ఈస్ ద టైమ్ వాట్ యూ కెన్ డూ, వాట్ యు ఆర్ విషింగ్ ఫర్. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అండ్ దాంట్లో మీరు సక్సెస్ పొందుతారు. సో సన్ ఎట్లయితే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీనో మీరు అట్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వబోతున్నారనమాట. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు కాబట్టి చాలామంది కళ్ళు మీ పైన ఉంటుంది. మీరు దిష్టిని నమ్మినా నమ్మకపోయినా కానీ దిష్టి అనేది ఉంది, అది మనల్ని అఫెక్ట్ చేస్తుంది. మనకి దిష్టి తగిలింది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే నేను ఒక చిన్న ఇది చెప్తాను.
నేను ఇది షార్ట్ రూపంలో పెడతాను, మీకు కావాలంటే. మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని 2 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా, మ్యాచ్ స్టిక్స్ వచ్చి చేతిలో పెట్టుకోండి. ఇట్లా చేతిలో పట్టుకొని ఈ మధ్యలో ఇక్కడ 2 మ్యాచ్ స్టిక్స్ పెట్టి ఇట్లా చేయి ఇట్లా మూసేసి మీ ఎనర్జీస్ ఈ మ్యాచ్ స్టిక్స్లోకి వెళ్తున్నట్లు మీరు ఫీల్ అవ్వండి. మీ బాడీలో ఏదైతే ఎనర్జీ ఉందో ఈ మ్యాచ్ స్టిక్స్లోకి వెళ్తుంది. ఈ మ్యాచ్ స్టిక్స్ని అంటే అగ్గిపుల్లలు, ఒక అగ్గిపుల్ల ఫస్ట్ ఆ బౌల్లో నీళ్ళు ఉన్నాయి కదా, ఒక అగ్గిపుల్ల వేసేసేయండి. ఒక అగ్గిపుల్ల వేసిన తర్వాత ఇంకొక అగ్గిపుల్ల వేయండి. ఈ అగ్గిపుల్లలు 2 దగ్గరికి రావడం కానీ, ఇట్లా క్రాస్ అవ్వడం కానీ, ఇట్లా ఒకదానికొకటి తగలడం ఇట్లా జరిగింది అంటే, తగిలి ఇట్లా ఉండిపోవడం, ఇట్లా కానీ ఇట్లా కానీ ఇట్లా కానీ ఎట్లన్నా ఉండిపోయినాయంటే ఖచ్చితంగా దిష్టి తగిలింది, ఎవరో మీ పైన ఈవిల్ ఐస్ ఉన్నాయి, వాళ్ళు మీ మంచి కోరుకోవట్లేదని అర్థం. ఒకవేళ ఈ 2 అగ్గిపుల్లలు దూరంగానే ఉన్నాయి అంటే మీకు అలాంటి ఏమి దోషాలు అంటే దిష్టి దోషాలు ఏమి లేవు అని అర్థం. ఓకే, ఇది కావాలంటే నేను ఒక చిన్న షార్ట్ రూపంలో ఇది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో అలా మీరు తెలుసుకోవచ్చు అనమాట, మీకు నరదిష్టి ఉందా లేదా, ఎవరన్నా మీ పైన ఈవిల్ స్పెల్స్ చేస్తున్నారా లేదా అనేది మీరు ఆ విధంగా టెస్ట్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి టారో ఏం చెప్తుందో చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇక్కడ మనకి నైట్ ఆఫ్ సోర్డ్స్, చాలా ఫాస్ట్ స్విఫ్ట్ ఎనర్జీస్, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది, నేను ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, నేను ఎలా చేసుకొని నేను ముందరికి వెళ్ళొచ్చు అనేది మీకు తెలిసిందనమాట. సో అందుకని చెప్పి మీకు ఈ క్లారిటీ ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, అండ్ ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. నేను చెప్పనా, ఇంతకు ముందు మనం అనుకున్నాం కదా, అంటే చేతిలో డబ్బులు నిలబడకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు అయిపోవడం కానీ, నీళ్ళ ప్రాయంగా, అది మనం కొన్నిసార్లు తెలిసి జరుగుతుంది, కొన్నిసార్లు తెలియకుండానే మన చేతిలోంచి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మనకి అవసరానికి పెట్టుకొని ఉంటామో, అవసరం ఏమో తీరదు, కానీ ఈ డబ్బులు అయితే ఖర్చు అయిపోయినాయి ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది ఈ స్విఫ్ట్ ఎనర్జీస్ వల్ల, కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్న దానివల్ల ఇంతకు ముందు అది జరుగుని ఉండొచ్చు, తొందరపాటు నిర్ణయాల వల్ల. ఇప్పుడు మీరు చాలా మెచ్యూర్డ్గా తయారవుతున్నారు. ఇప్పుడు హేస్ట్ మేక్స్ వేస్ట్ డెసిషన్స్ తీసుకోవట్లేదు. దాంతోపాటు ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటేనే ఆచితూచి అడుగులు వేస్తున్నారు, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తీసుకున్న నిర్ణయాల్ని కూడా 1కి 2 సార్లు మళ్ళా పునరాలోచించుకొని మనకు అవసరం అయితేనే డబ్బాలోంచి డబ్బులు బయటికి తీస్తున్నారు, లేకపోతే డబ్బులు తీయరు. సో ఇక్కడ ఏంటంటే ఆ జాగ్రత్త పరచుకోవడం అనేది మొదలవుతోంది. సో ఇక్కడ జాగ్రత్త పరచుకోవడం మొదలవుతాను కాబట్టి ఈ జాగ్రత్త దేంతో అయినా ఉండొచ్చు, రిలేషన్షిప్స్తో అయినా అయిన ఉండొచ్చు, మీ హెల్త్తో అయినా అయిన ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ పాలసీస్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంది. అండ్ ఈ పక్కన ఇక్కడ చూడండి, పెంటికల్ కార్డ్స్ 3 వచ్చినాయి. మీరు గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలా చాలా మంచిది. అండ్ రూట్ చక్ర స్ట్రాంగ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే మనకి రూట్ చక్ర స్ట్రాంగ్ అవుతుందో మన సస్టైనబిలిటీ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఈ సస్టైనబిలిటీ ఇది ఏదైతే ఉందో ఇది పెరుగుతుంది. ఇక్కడ 44, 45 మీ ఏజ్ అయిన ఉండొచ్చు. ఇక్కడ మనకి 4 రిపిటేషన్ ఆఫ్ మీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. యూనివర్స్ మీరు ఎవరైతే దేవుడు ఎవరినైతే మనం నమ్ముతున్నామో వాళ్ళ నుంచి మీకు ప్రొటెక్షన్ వస్తుంది, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫామ్ అవుతుంది అనమాట. సో మీ బేస్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఆ పైన మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కానీ అది స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది. ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఉంది, నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఉంది. సో ఆ యంగ్ యూత్ఫుల్ ఎనర్జీస్ నుంచి మెచ్యూర్డ్ ఎనర్జీస్లోకి వెళ్తున్నారు. ప్లస్ కొంతమంది ఎవరన్నా ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటే మీరు చదవగలుగుతారు, ఫారిన్కి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటే మీరు చేయగలుగుతారు. అండ్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఉంది. ఇంతకు ముందు మీరు కనుగొనలేకపోయినంటారు మీకు ఏది కరెక్ట్గా మీకోసం పనిచేస్తుంది, ఏది మీకు అవసరము అనేది. ఇప్పుడు మీకు అది తెలుస్తోంది అనమాట. ఇంతకుముందు చిన్న చిన్న వాటికి కూడా డిసప్పాయింట్ అయిపోయేవాళ్ళు అనమాట, టెన్షన్ పడిపోయేవాళ్ళు, అయ్యో ఇది వెళ్ళిపోయింది ఎట్లా అని. ఇప్పుడు ఏంటంటే మీరు పోతే పోయిందిలే, దీని ప్లేస్లో నాకు కొత్తది వస్తుంది, నేను నిరుత్సాహపడకూడదు, నేను ఉత్సాహంగా ఉన్నప్పుడే నేను ఏదైనా చేసుకోగలుగుతాను, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, అట్లా మనలో ఎనర్జీ ఉన్నప్పుడే మనం ఏమైనా చేసుకోగలుగుతాం అనేది ఇంట్లోకి వచ్చినారు. కాబట్టి ఇప్పుడు నిరాశ, నిస్పృహ, బాధపడము, ఏడ్చుకోవడము, థింక్ చేస్తూ కూర్చొని ఉండడం, టైం వేస్ట్ చేయడం లేదు, టైం వాల్యూ తెలుసుకున్నారు. టైం ఒక్కసారి మనం ఆ టైం వెళ్ళిపోయిందంటే మళ్ళీ మనకు అది వెనక్కి రాదు. సో నేను ఈ టైంని అయితే నేను సద్వినియోగం చేసుకోవాలి, ఇప్పుడు నా పవర్ని నేను ఫుల్గా యూజ్ చేసుకోవాలి అనేది మీకు తెలిసిందనమాట. సో ఇక్కడ మనకి
మూన్ ఎనర్జీస్ వచ్చినాయి కాబట్టి మీ ఇన్స్టింక్ట్స్ గ్రో అవుతున్నాయి. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో తెచ్చుకోగలుగుతున్నారు. మీ ఫీలింగ్స్ని మీరు రైట్ వేలో ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. రియాక్షన్స్ కూడా ఎట్లుంటాయంటే ఇతరుల యాక్షన్స్ని బట్టి మీ రియాక్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు మీ రియాక్షన్స్ ఎక్కువ నిండొచ్చు, మీరే ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ ఓవర్గా ఎమోషనల్ అయిపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళ యాక్షన్స్ని బట్టి వాళ్ళు ఏదైతే చేస్తారో దానికి ఎంతైతే అవసరమో అంతే రెస్పాన్స్ మీ నుంచి ఉంటుందన్నమాట. ఇక్కడ మీ సోల్ డెవలప్ అవుతుంది. ఇక్కడ మదర్ ఇన్స్టింక్ట్స్ అనేటివి గ్రో అవుతున్నాయి అనమాట. తల్లి ఎంత ఓపికగా, భూమాత ఎంత ఓపికగా ఉంటుందో సో ఆ ఓపిక అనేది పెరుగుతుంది. దానివల్ల ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. అండ్ మీరైతే చాలా బ్యూటిఫుల్గా ఎవాల్వ్ అవుతున్నారు. మనం ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం టు సమ్ అప్. అండ్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది దట్ ఒక బ్యాలెన్స్ లేక వచ్చి మన లైఫ్ని మనం ఒక ప్రాపర్ వేలో మనం ఛానల్ చేయగలగడం అనేది చాలా చాలా పెద్ద విషయం. అందరూ చేసుకోలేరు, అందరూ అనుకుంటూ ఉంటారు కానీ అది తొందరగా వాళ్ళు అనుకునేటివి ఆచరణ వైపు రావు. కానీ ఇప్పుడు మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి ఆచరణ వైపు వస్తున్నాయి. సో ఆచరణ వైపు వస్తున్నాయి కాబట్టి మీరు ఇంకా స్ట్రాంగ్గా కోరుకోండి. బ్యూటిఫుల్, చూసారా? మనం కోరుకోవడం ఆలస్యం. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్. మీరు వెయిట్ చేస్తూనింటే ఫినాన్సెస్, సెంటర్ కార్డ్, సెకండ్ హౌస్, ఫినాన్సెస్. సో మీరు కానీ వెయిట్ చేస్తూనింటే మీకు రావాల్సింది ఎక్కడన్నా స్టక్ అయిపోయి వెయిట్ చేస్తూనింటే అది మటుకు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చూడండి అసలుకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్, పేజెస్ నుంచి నైట్ నుంచి క్వీన్ నుంచి కింగ్. అల్టిమేట్ పవర్, అల్టిమేట్ అబండెన్స్, అల్టిమేట్ గ్రోత్, అల్టిమేట్ హ్యాపీనెస్, అల్టిమేట్ సస్టైనబిలిటీ మీ సొంతం అవుతోంది. మీరు ఇప్పుడు వరకు కష్టపడి ఓపిక్గా దేనికోసమన్నా ఎదురు చూస్తుంటే అది మీకు ఆ సంపద మీ వైపు వస్తుంది. ఈ సంపదతో మీరు ఇంకా పెద్ద లెవెల్స్కి వెళ్ళబోతున్నారు అనమాట. సో మీరు గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్, ప్లీజ్ రూట్ చక్ర మెడిటేషన్, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. మీరు అనుకోని విధంగా మీకు రిజల్ట్స్ తీసుకొని వచ్చి పెడుతుంది. మీ రిలేషన్షిప్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. ఎవరినన్నా ఇష్టపడుతూనే వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇంకా మనకి రాలేదు, మనం వెయిట్ చేస్తున్నాం దానికోసము. కానీ మనకేంటంటే వీళ్ళు మన లైఫ్లోకి వస్తే చాలా బాగుండు అనిపిస్తుంది. మనం ఏంటంటే దానికోసం మనం కొంచెం పని చేయాలి కదా. మనల్ని మనం స్టేబుల్గా చేసుకొని, మనం ప్రాపర్గా మన రిసోర్సెస్ని యూజ్ చేసుకొని, మనం స్ట్రాంగ్గా మనం ఒక మంచి పొజిషన్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏ లోటు కనిపించినప్పుడు వాళ్ళు వచ్చి మనకి యాక్సెప్ట్ చేయాల్సిందే కదా, అలా జరుగుతుంది. సో తద్వారా మీకు ఏమైనా డిసప్పాయింట్మెంట్స్ ఉంటే అవన్నీ వెళ్ళిపోతున్నాయి. మీరు చాలా ఎలిగెంట్గా, చాలా గ్లోరియస్గా, లైక్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు గ్లోరిఫై. అది అబెండెన్స్తో ఫిల్ అవ్వబోతోంది. మీరు చాలా లైక్ ఎంత ఎలిగెంట్గా, సెన్షువల్గా, లైక్ చూడండి అసలుకి నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి. లైక్ ఆ ప్రైడ్ అంటే ఆ గర్వం అనేది మంచి దారిలో గర్వం. నేను కష్టపడి నేను సంపాదించుకొని నేను ఈ పొజిషన్కి వచ్చినాను. లైక్ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు మనకి ఎంత బాగుంటుంది కదా, ఎంత ఎలిగెంట్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత హుందాగా, ఎంత దర్జాగా మీ రిసోర్సెస్ని మీరు మీ చేతుల్లో పెట్టుకొని మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా అమ్మ ఎంత సెన్షియస్గా కూర్చొని ఉంది కదా. సో అట్లా మాదిరి అట్లా మీ లైఫ్ గ్లోరిఫై అవుతుంది. బ్యూటిఫుల్, మీ టైం మారుతోంది. మీరు పడాల్సిన కష్టం పడితేనే దాని ఫలితం వస్తుంది. సో ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకండి. లేనిపోయిన ఆలోచనలంతా బుర్రలో పెట్టుకొని బుర్రని స్పాయిల్ చేసుకొని మీ ఎనర్జీస్ని డౌన్ చేసేసుకొని మీకు రావాల్సింది, మీకు దక్కాల్సింది దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళకండి. యూనివర్స్ మిమ్మల్ని ఇప్పుడు ఇట్లా అబండెంట్గా బ్లెస్ చేయాలనుకుంటుంది. మీకు రావాల్సిన ఫినాన్షియల్స్ అంతా మీ వైపు రావాలి. ఆ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోవాలి. సో ఆ బ్లాకేజెస్ క్లియర్ అయిపోవాలి కాబట్టి, చేతిలో డబ్బులు నిలబడాలి కాబట్టి గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్, రూట్ చక్ర మెడిటేషన్ చేసిన దానివల్ల మీరు ఆ కింగ్ పొజిషన్లోకి వెళ్తారు, ఆ కింగ్లీ పొజిషన్. అందుకనే ఇక్కడ లియో ఎనర్జీస్ కూడా వచ్చింది. ధనస్సు రాశి, ధనస్సు కూడా అందుకే వచ్చింది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.